మేడారం వనజాతరకి సర్వం సిద్ధమవుతోంది. 251 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆదివాసీల చరిత్రను తెలిపే బొమ్మలు, ఇతర చిహ్నాలతో గద్దెలు చాలా అందంగా ముస్తాబోతున్నాయి. ఇవాళ మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునః ప్రతిష్ఠ ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకి దర్శనాలు తాత్కాలికంగా నిలిపేశారు. కాసేపట్లో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం అక్కడ పూజలు, ద్వారబంధన కార్యక్రమాలు జరుగుతాయి. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల రాతి కట్టడాలు పూర్తి కావడంతో ఇవాళ పునః ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేశారు. సమ్మక్క సారక్క గద్దెలుండే వరుసలోనే ఇప్పుడు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వృత్తాకారంలో 8 రాతి స్తంభాలతో ఈ గద్దెల నిర్మాణం జరిగింది. ఇవాళ కొండాయి నుంచి గోవిందరాజు, అలాగే పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో కాలినడకన పూజారులు గద్దెల దగ్గరకు చేరుకుంటారు. ఇవాళ ద్వారబంధనం చేసి మేడారంలో ఆదివాసీ ఆచార సంప్రదాయం ప్రకారం పూజారులు పూజలు నిర్వహిస్తారు. ఒకే వరుస క్రమంలో సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలుంటాయి. ప్రస్తుతం సమ్మక్క, సారక్క గద్దెల పనులు ఇంకా జరుగుతున్నాయి. ఈలోపు మిగతా 2 గద్దెల్లో ప్రతిష్ఠ జరుగుతుంది. ఇవాల్టి సంప్రదాయ పూజా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు.